హాయ్ అండి. నాది కీర్తి అప్డేట్స్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. శివనారాయణ అయితే లాయర్‌కి ఫోన్ చేసి పిలిపిస్తాడు ఇంటికి. అందరూ హాల్‌లో కూర్చుంటారు. ఈలోపు లాయర్ అయితే వస్తాడండి. శివనారాయణ అంటూ ఉంటాడు, "నేను వీలునామాలో ఏదైతే రాసానో అది నువ్వు వీళ్ళందరికీ వినిపించు" అని చెప్పి లాయర్‌కి అయితే చెప్తాడండి. లాయర్ అయితే వీలునామాని తీసి చదువుతూ ఉంటాడు. ఈలోపు వచ్చేసి ఏం రాసారో అని పారును, జ్యోత్స్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక లాయర్ అయితే మొదలు పెడతాడు. శివనారాయణ గారు వచ్చేసి వీలునామాలో అని చెప్పి ఆపేస్తాడండి. ఈలోపు మళ్ళీ వీళ్ళు టెన్షన్ పడుతూనే ఉంటారు. ఆఖరికి లాయర్ అయితే అంటూ ఉంటాడు, "ఈ ఆస్తినంతా దశరథ్‌కి, సుమిత్రకి అండ్ నా వారసురాలికి మాత్రమే చెందుతుంది" అని చెప్పేసి అందులో అయితే రాసి ఉంటుందండి. అది చదివేసి పారు అయితే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఈయన నాకు పిడకలు కొట్టే జాబ్ ఏమన్నా ఇచ్చాడా? ఇంత చేస్తే నాకేం రాయలేదు అని చెప్పి పారు అయితే మనసులో కుమిలిపోతూ ఉంటుంది. లాయర్ అంటూ ఉంటాడు, యావదాస్తినంతా తన కోడలు, కొడుకు అండ్ మనవరాలకి మాత్రమే రాశాడండి శివనారాయణ గారు. ఇదే వీలునామాలో ఉంది అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. దీనికైతే దశరథ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు, "నాన్న, నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు. ఇలా నీకు కొడుకు ఒక్కడే కాదు, కూతురు కూడా ఉంది" అని చెప్పి తను అంటూ ఉంటాడు. దానికైతే శివనారాయణ అంటూ ఉంటాడు, "నాకు అన్నీ తెలుసు. ఇది నా నా ఆస్తి, నా కష్టార్జితం. నేను ఎవరికి రాయాలో నాకు తెలుసు. నువ్వు మధ్యలో మాట్లాడకు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అని చెప్పి శివనారాయణ దశరథ్కి అయితే చెప్తూ ఉంటాడు. అయినా దశరథ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. "నాకు ఒక చెల్లెలుంది. తనకి రాయకుండా నువ్వు నాకు రాస్తే బయట చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఆస్తి కోసం నేనే ఏదైనా చేశానేమో అని అనుకుంటారు కదా" అని శివనారాయణతోనే అంటూ ఉంటాడు. దానికి శివనారాయణ, "నేను చెప్పిన కదా, నా కష్టార్జితం నేను ఎవరికైనా రాసుకుంటాను" అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడండి. తర్వాత లాయర్ ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. ఇంకో వీలునామా అయితే రాశాడండి. అది మాత్రం ఇంకా సీల్ తీయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దీనికి మళ్ళీ అందరు షాక్ అయిపోతూ ఉంటారు. తర్వాత దీనికి శివనారాయణ అంటూ ఉంటాడు, "అది నా మరణం తర్వాత మాత్రమే ఆ సీల్ అనేది ఓపెన్ చేపించేలా నేను లాయర్తో మాట్లాడాను. నేను చనిపోయిన తర్వాతనే అందులో ఏం రాసుంది అనేది అందరికీ తెలియాలని చెప్పేసి లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. దీనికి మళ్ళీ వీళ్ళంతా అనుకుంటూ ఉంటారు, పారుకి, జ్యోత్స్నకైతే గుండెలో రైలు పరిగెత్తినంత పని అయిపోతుందండి. జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది, "ఈ యావదాస్తినంతా మా అమ్మ నాన్న వారసురాలికి దక్కేలా తాత రాశాడా? నా కొంప ముంచావు కదా నువ్వు. ఈ వారసురాలు దీపకే వస్తుంది కదా. నేను ఇద్దరిని చంపడానికి ట్రై చేశా. ఇంకిద్దరిని లేపేసైనా కూడా ఈ ఆస్తిని నేను దక్కించుకుంటా" అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుందండి. దీంతో దశరథ్ అయితే సుమిత్రతో అంటూ ఉంటాడు, "నాకు చెల్లెలుంది. నా చెల్లెలకి నాన్న ఏమి రాయకుండా ఇలా వదిలేస్తే నాకు చాలా బాధగా ఉందని" తన భార్యతో అంటూ ఉంటాడు. దానికి సుమిత్ర కూడా అంటూ ఉంటుంది, "ఫస్ట్ నేనే ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను. ఇంకా బయట వాళ్ళు ఎందుకు అనుకోరు" అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇక లాయర్ అయితే ఈ విషయం చెప్పేసి వెళ్ళిపోతాడండి. తర్వాత వచ్చేసి పారును, జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి తాత ఇలా రాశాడు" అని అంటే, "నీకేమైంది? నువ్వు ఇంటి వారసురాలివి, దశరథ్ కూతురివి. నీకే కదా ఇన్ని తంటాలు చేసి మొత్తానికి నీకైతే ఆస్తి నేను రాపిచ్చాను కదా" అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. జ్యోత్స్న మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది, "నీ బొంద, ఇది మొత్తం దీపక్కి, ఆ దీపక్కి మాత్రమే చెందుతుంది. నేను ఈ ఇంటి వారసురాలిని కాదు. నేను ఇక ఏం చేస్తానో చూడు, దాన్ని చంపేస్తా" అని చెప్పి దీప మనసులో అనుకుంటూ ఉంటుంది. దశరథ్ అనుకుంటూ ఉంటాడు, "అసలు ఎందుకు నాన్న ఇలా చేశాడు? ఎంతో కొంత ఆస్తి నా చెల్లెలకి రాయాల్సింది కదా" అని చెప్పి మనసులో కుమిలిపోతూ ఉంటాడు. ఈ విషయాన్ని అయితే పారిజాతం శ్రీధర్కి అయితే ఫోన్ చేసి చెప్తుంది, "మనకి అందరికీ ఏది రాయకుండా మీ మామగారు మొత్తం ముంచేశాడు" అని చెప్పేసి పారిజాతం అయితే శ్రీధర్తో మాట్లాడుతూ ఉంటుంది. శ్రీధర్ అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. "మొత్తం ఆస్తినంతా కొడుకు, కోడలు పేరు పైన రాసేసాడు. మనకి ఏమీ రాలేదు. చీపురు పిడకలు పట్టుకొని మనం ఏదన్నా ఒక పని చేయడమే" అనుడితోటి శ్రీధర్ అయితే గుండెల పైన చేపట్టుకొని కూలిపోయినట్టు చేస్తాడండి. తను పెద్ద షాక్ అయిపోతాడు. "నేను ఊరుకోను. నేను ఏం చేయాలో నాకు తెలుసు. నా భార్యకి వాటా రావాల్సిందే.
చూడు అని చెప్పేసి శ్రీధర్ అయితే కార్తీక్ దగ్గరికి వెళ్తాడు. తన రెస్టారెంట్కి వెళ్ళి నువ్వు ఈ పేపర్ పైన సంతకం చేయు అని చెప్పి మాట్లాడతాడు. ఏంటి ఈ పేపర్, ఏంది మాస్టరు ఈ పేపర్ పట్టుకొచ్చినావు అని అంటే, నువ్వు సంతకం చేయి అని అంటే, విషయం నీకు తెలియదు ఎంతవరకు వచ్చింది అని అంటే, ఏం జరిగిందో నువ్వు చెప్పు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. దానికి శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు, ఆస్తి మొత్తం కొడుకు కోడలు అండ్ వారసురాలకి రాసేశారు, మనకి చిప్ప మిగిలింది. నేను కోర్టులో కేసేస్తే అప్పుడు మీ అమ్మకి నీకు అందరికీ ఆస్తిలో వాటా వస్తుందని చెప్పేసి శ్రీధర్ అంటూ ఉంటాడు. దానికి కార్తీక్ అయితే, నాకు అవసరం లేదు, మా అమ్మకి వద్దు అనుకున్న ఆస్తి, మా అమ్మకి వద్దు అనుకున్న ఫ్యామిలీ, మా అమ్మకి వద్దు అనుకున్న భర్త, ఏది కూడా నేను అవసరం లేదు, మేము తీసుకోము, మేము ఇలానే ఉంటాము, మీరు ఇక్కడి నుంచి దయచేయొచ్చు అని కార్తీక్ బాబు అయితే చెప్తూ ఉంటాడు. దానికి శ్రీధర్ రగిలిపోతూ ఇంటికైతే వెళ్తూ ఉంటాడండి. తర్వాత శ్రీధర్ వచ్చేసి కావేరితో అంటూ ఉంటాడు, చూసినావా ఏం జరిగిందో అంటే కావేరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దానికి శ్రీధర్ ఇంకా రగిలిపోతూ ఉంటాడు. తర్వాత వచ్చేసి జోష్న అనుకుంటూ ఉంటుంది, ఇక ఏం చేస్తానో చూడండి, ఒక్కొక్కరిని నాకు ఆస్తి రాకుండా చేస్తారా, ఇక దీపాన్ని బతకనిచ్చేది లేదని చెప్పి తన కుట్రనైతే మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో అయితే మాట్లాడుకుందామండి.